దేశంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఎవ్వరు అనగానే బాలీవుడ్ కాంతారా, టాలీవుడ్లో ప్రభాస్, అల్లు అర్జున్, కాలీవుడ్లో రజనీకాంత్, కమల్ పేర్లే వినిపిస్తాయి. కానీ అంతకు మించి పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఎప్పుడు జులాయిగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. చిత్ర పరిశ్రమలో సినిమాల నిర్మాణానికి కేటాయించే బడ్జెట్ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు 4-5 కోట్లలో సినిమా తీసేవారు. ఆ తర్వాత 10 కోట్లు, 20 కోట్లు అన్న మాట ఎక్కువ అనిపించేది. ఆ లెక్క పెరుగుతూ 20, 30, 50, 100, 200, 500, 1000 కోట్లకి మించి సినిమా నిర్మాణానికి గుర్మిస్తున్నారు. నిర్మాణ వ్యయంతో పాటు హీరోల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోతోంది. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ దాటి 100 కోట్లు వసూలు చేసే హీరోలు చాలామందే ఉన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ భాయ్, ప్రభాస్, రజనీకాంత్, అల్లు అర్జున్ వీళ్ళంతా 100 కోట్లకి రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే టాక్ ఉంది. కానీ ఈ లెక్క దాటి డబుల్ సెంచరీ కొట్టిన హీరో ఉన్నాడు. తనే ఇళయ దళపతి విజయ్. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా విజయ్ నిలవబోతున్నాడు. విజయ్ నటించిన వరుసగా 7 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఏకంగా 2000 కోట్లకి పైగా వసూళ్లు సాధించాయి. గతేడాది వచ్చిన లియో ప్రీ రిలీజ్ బిజినెస్తో కలిపి 600 కోట్లు సాధించింది. త్వరలో ది గోట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీతో రాబోతున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఏఐ సహాయంలో విజయకాంత్ కూడా ఇందులో కనిపించబోతున్నాడు అని టాక్. ఈ మూవీ దాదాపు 400 కోట్ల వ్యయంతో తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్లో సగం విజయ్ రెమ్యునరేషన్ అని స్వయంగా నిర్మాతలే వెల్లడించారు. అంటే ఇప్పటి వరకు మన దేశంలో ఏ నటుడు తీసుకోనంత భారీ రెమ్యునరేషన్ ఇది. వరుస హిట్స్తో తీసుకువెళ్తున్న హీరోకి అంత రెమ్యునరేషన్ ఇవ్వొచ్చన్న నిర్మాత అర్చనా కలపతి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లో విజయ్ మార్కెట్ భారీగా పెరుగుతోంది. గత ఏడాది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన లియో అద్దిరిపోయే వసూళ్లు సాధించింది. లోకేష్ కనకరాజ్ బ్రాండ్ ఇమేజ్ కలిసి రావడంతో లియో మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల షేర్ అందుకుంది. ఇప్పుడు గోటు మూవీతో ఆ రికార్డు బ్రేక్ చేయగలడేమో చూడాలి. అయితే తెలుగులో లోకేష్కి ఉన్న క్రేజ్ వెంకట ప్రభుకి లేదు. ఇప్పటికే వెంకట ప్రభు తెలుగులో కస్టడీ మూవీ తీసినా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ గోట్తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఈ మూవీ కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.